ఐబొమ్మ రవి హీరోనా విలనా? అతడు తప్పు చేశాడు కాబట్టి, చట్టం దృష్టిలో నిందితుడే కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మరి ప్రజల దృష్టిలో తెలుగులో ఏ సినిమా రిలీజ్ అయినా సరే, ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా వెంటనే దాన్ని పైరసీ చేసేసి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేసేస్తాడు. ప్రజలందరూ కూడా ఫ్రీగా చూసేస్తున్నారు. కానీ దీనివల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి 22,000 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి నిర్మాతలు, టాలీవుడ్ పెద్దలు చెప్తున్నారు. 4,000 సినిమాలని పైరసీ చేశారంట. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్తాను మీకు. ఇతని గురించి టీవీలలో వార్తలు వచ్చినప్పుడు పక్కన బాక్స్ లో కామెంట్స్ వస్తాయి. ఒక్కసారి ఆ కామెంట్స్ చూడండి. అన్ని పాజిటివ్ కామెంట్సే, అన్ని అతన్ని సపోర్ట్ చేస్తున్న కామెంట్లే వస్తున్నాయి. అన్నా నువ్వు సూపర్, అన్నా నువ్వు హీరో అని చెప్పి చెప్తున్నారు. కొంతమంది అయితే నువ్వు రవి, నువ్వు పేదల పాలిట దేవుడి అని కూడా చెప్తున్నారు. ఏంటి రీజన్ ఏంటి? తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత నష్టం కలిగించిన వ్యక్తి వీళ్ళకి ఎందుకు హీరో అవుతున్నాడు? వీళ్ళకి ఎందుకు దేవుడు అవుతున్నాడు? తెలుగు సినిమా నిర్మాతలు చెప్తున్నారు, మేము తీవ్రంగా నష్టపోతున్నాం, అసలు ఈ పైరసీ వల్ల ఇండస్ట్రీయే మూతపడే ప్రమాదం వచ్చింది, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అలాంటి సినిమాను నువ్వు ఫ్రీగా ఐబొమ్మలో అప్లోడ్ చేసేసి ఫ్రీగా చూపించేస్తే ఇక థియేటర్కి వచ్చి సినిమా చూసేది ఎవరు? నిర్మాతకి డబ్బులు వచ్చేది ఎలాగా? ఈ పైరసీ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుందని, ఇండస్ట్రీయే మూతపడే ప్రమాదం వచ్చిందని చెప్పి అటు నిర్మాతలు, హీరోలు గగ్గోలు పెడుతున్నారు. సినిమా బతికేదెలా? సినిమా ఇండస్ట్రీ బతికేదెలా? దీన్ని బతికించండి అంటూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. రవిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా మంది సినిమా పెద్దలు వెళ్ళి పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి మీడియాను కూడా అడ్రస్ చేశారు. కానీ ఎందుకు సినిమా ఇండస్ట్రీని ఇంతగా దెబ్బతీస్తున్న రవి ప్రజలకు ఎందుకు దేవుడు అవుతున్నాడు? ఎందుకు హీరో అవుతున్నాడు? మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు 100 కోట్ల పెట్టుబడితో తీస్తున్నారు. అలాగే వందల రూపాయల టికెట్లు కాదు, ఇది 1000 రూపాయలు కూడా టికెట్లు పెంచి అమ్మేస్తున్నారు. మరి 100 కోట్ల బడ్జెట్ దేనికి పెరిగింది? దీంట్లో ప్రధానంగా సినిమా హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లకు పెరిగింది. అలాగే గ్రాఫిక్స్, లొకేషన్స్ ఇవన్నీ కలిపేసి 100 కోట్ల బడ్జెట్ అయిపోతుంది సినిమా. ఇవన్నిటిని ఈ 100 కోట్లు రాబట్టుకోవడం కోసం సినిమా రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఇక బెనిఫిట్ షోలు అయితే చెప్పనే అవసరం లేదు. 500 రూపాయలు కూడా ఎప్పుడో పక్కన పడిపోయింది. ఇప్పుడు 1000 రూపాయలు, 2000, 5000. ఈ మధ్య కాలంలో వచ్చిన ఓజీ అయితే కొంత ఈ బెనిఫిట్ షోలను పెట్టేసి దానికి డొనేషన్ల రూపంలో కూడా 100 కాదు, 1000 కాదు, లక్షల రూపాయలు పెట్టి టికెట్ కొంటున్నారు. మరి ఇలా 100,000, 1000, లక్షల్లోకి వెళ్తే సామాన్యుడు సినిమా చూసేది ఎలా? సినిమా టికెట్ల రేట్లే 1000లోకి వెళ్ళిపోతే సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పాప్కార్న్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవి మళ్ళీ 1000లోకి వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుడు సినిమా చూడగలడా?